హాయ్ అండి. మినపప్పుతో మినప బర్ఫీ చేస్తున్నాను. ముందుగైతే 9 నెలల పిల్లల కాంచి 60 సంవత్సరాల పెద్దవాళ్ళ దాకా తినొచ్చండి. పిల్లలు ఎంత ఆడుకున్నా గానీ బోన్స్ అన్నయి చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. అలసిపోకుండా చాలా పొద్దున్నే ఒకటి తింటే గనక చాలా స్ట్రాంగ్‌గా ఉండొచ్చు. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు కూడా. అలాగే నేనైతే ముందుగైతే ఒక కప్పుడైతే మినపప్పు ప్లెయిన్‌గా ఫ్రై చేసుకొని ఒక లాల్కేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే కొన్నైతే నువ్వులు కూడా తీసుకొని అవి కూడా ప్లెయిన్‌గా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాక కొద్ది నెయ్యేసుకొని ఈ మినప పొడి ఉన్నది కాబట్టి ఈ పొడి కూడా ఈ నేతిలో అన్నది బాగా ఏగించుకోవాలి చిన్న మంట మీద. ఎందుకంటే మనం ఎక్కువ మంట పెట్టినా స్మెల్ కూడా మాడిపోయిన స్మెల్ వచ్చేస్తది. మనం చిన్న మంట మీదే ఫ్రై చేసుకోవాలి. నెయ్యి కూడా సరిపడగా ఏసుకోవాలి. అలాగే నేను అరకప్పుడైతే పాలు తీసుకున్నాను. పాలేసుకున్నాక ఉండలు కట్టేస్తది. ఆ ఉండలు కూడా బాగా మనం గరిటెతోటే కలపాలి. మన స్వీట్ తగ్గట్టయితే బెల్లం తీసుకోవాలి. ఇష్టమున్న వాళ్ళైతే పంచదారైనా తీసుకోవచ్చు. అలాగే మనం నెయ్యేసుకుంటా కలుపుకోవాలి. బెల్లం ఏసుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత ఇంచేపు నెయ్యేత్తనే కలపాలమాట. మనకొక రౌండ్‌లాగా వచ్చేసేయాలమాట. నెయ్యేసుకొని కలుపుతున్నప్పుడు మనకు నెయ్యి కూడా గరిటెకి అంటుకుండేలాగా ఉండాలమాట. అంతలా కలుపుకున్నాక మనమైతే వేరే ప్లేట్ తీసుకొని కొంచెం లైట్‌గా చల్లారిపోయాక వేరే ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్‌కి నెయ్యి అన్నది రాసేసుకొని మనమైతే ఏదైతే చేసుకున్నామో మినప బర్ఫీ ఈ ప్లేట్‌లో ఏసేసుకొని కొన్నైతే నువ్వులు కూడా ఏసుకోవాలి ప్లేట్ లోపల. అప్పుడైతే పైన అంతా ఈ మినప బర్ఫీ కూడా ఏసి కొన్ని నువ్వులు ఏసేసుకొని చాకుతోటైతే మనకి ఏ షేపుల్లో కావాలైతే ఆ షేపుల్లో చాకుతోటి కట్ చేసుకోవడమే. టేస్టీగా ఉండే మినప బర్ఫీ అయితే రెడీ అండి. మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటా. మీరు కూడా ట్రై చేయండి. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే గనుక ఇలా ట్రై చేయండి.